హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈ రూపీ డిజిటల్ కరెన్సీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. అసలు ఈ యొక్క ఈ రూపీ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా మనం దీన్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టచ్చు, ఓకేనా? సో ఇట్లాంటి అన్ని విషయాల గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఎలా చూడండి. చాలామంది తెలియపోవచ్చు అసలు ఈ యొక్క డిజిటల్ ఈ కరెన్సీ ఉంది, ఈ రూపీ ఉంది అనేది చాలామంది తెలియపోవచ్చు అనమాట. సో అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ రూపీని మన గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసిందనమాట. చాలా కాలం అవుతుంది లాంచ్ చేసి, ఓకేనా? సో అయితే ఇందులో కొన్ని మార్పులు చేసి మనకి దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చారన్నమాట, ఓకేనా? సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇదంతా మనకి డిజిటల్ రూపంలో, కరెన్సీయే డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆర్బీఐ నుంచి ఒక నోటీస్, అంటే ఒక ప్రెస్ నోటీస్ అనమాట. సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు అసలు దీన్ని ఎట్లా ఉపయోగించాలి ఏంటి. ఇక్కడ అన్ని ప్రశ్నలు సమాధానాలు అన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన లింక్ ఏవిడే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క డిజిటల్ రూపీ అనేది ఏంటంటే దీనికి సంబంధించిన బ్యాంక్స్ టైఅప్ అయి ఉంటాయి అనమాట. ఒక 19 బ్యాంక్స్ వరకు టైఅప్ అయ్యండి. సో వాటిలో మీ బ్యాంక్ కూడా ఉండొచ్చు, ఓకేనా? సో ఇది అఫీషియల్గా ఉంటుంది. చాలామంది సెక్యూర్గా ఫీల్ అవ్వాలి. అసలు నాకు అమౌంట్ నేను ఒక వ్యాలెట్లో వేసుకోవాలి, అది చక్కగా వాడుకోవాలి, సెక్యూర్గా ఉండాలన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఫోన్పే అని చెప్పేసి గూగుల్ పే చాలా ఉంటాయి, చాలా యాప్స్ ఉన్నాయి. బట్ డిజిటల్ రూపంలో ఉంటుంది అక్కడ, ఇది మనకి డిజిట్స్ రూపంలో ఉంటాయి. బట్ ఇక్కడ కరెన్సీ అనేది డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట, ఓకేనా? మనకి అంటే ఫిజికల్ ఫామ్లో ఎట్లా అయితే మనకి నోట్స్ ఉంటాయో అలాగే డిజిటల్ రూపంలో ఇక్కడ నోట్స్ ఉంటాయి అనమాట, ఓకే? ఇది పూర్తిగా మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంటే వీళ్ళు అఫీషియల్గా దీన్ని లాంచ్ చేశారండి, ఓకేనా? ఇది సిబిడిసి అంటారు, అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు అనమాట. ఇండియా సంబంధించిన అఫీషియల్ ఈ యొక్క సిబిడిసి అనమాట. మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందండి, ఓకేనా? సో దీనివల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనము సెక్యూర్గా ఫీల్ అయ్యే అమౌంట్ అనేది బయట ఎక్కడైనా పే చేసుకోవచ్చు. సో కొంతమంది థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేయరు, అంటే వాళ్ళు వాటిని ట్రస్ట్ చేయరు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఫిజికల్ ఫామ్లో కరెన్సీ ఉంటుంది కదా. సో ఆ కరెన్సీని ఎవరికైనా ఇవ్వాలంటే, ఒక 1000 రూపాయలు 2000 ఎవరికైనా ఇవ్వాలంటే సో మనం సంకోచిస్తాం, ఎందుకంటే మన జేబుల నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్న ఒక ఫీల్ ఉంటుంది అనమాట, ఓకేనా? ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అది మనకి ఫిజికల్ ఫామ్లో ఉంటుంది కదా. అలా కాకుండా డిజిటల్ ఫామ్లో అనుకోండి, జస్ట్ ఏదో అంకెలు కొట్టేసి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి పెద్ద ఫీల్ అనిపిస్తుంది, అంత పెయిన్ అనిపిస్తుంది. బట్ మన జేబులోంచి ఒక కరెన్సీ నోటు బయటికి వెళ్తుందంటే ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ని తెప్పించడం కోసమే మనకి ఈ యాప్ క్రియేట్ చేశారు. అలాగే యూజర్కి కూడా చాలా సింపుల్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ కరెన్సీని తీసుకొచ్చారన్నమాట, ఓకేనా? సో అంటే డబ్బు విలువ తెలియాలి అన్న ఉద్దేశంతో, ఓకేనా? అయితే ఇక్కడ ఏ బ్యాంకులు దీనికి టైఅప్ అయ్యి అనేది కింద మనకి మెన్షన్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఒక 19 బ్యాంక్స్ అయితే ఉన్నాయండి. సో వీటిలో వచ్చేసరికి ఎస్బీఐ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడిఎఫ్సి ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ బ్యాంకు, పిఎన్బి, ఫెడరల్ బ్యాంకు, ఓకేనా? ఇండియన్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, యూసీఓ బ్యాంక్, ఇట్లా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఏ బ్యాంకు ఆండ్రాయిడ్ యాప్ ఏది యూజ్ చేస్తుంది, ఐఎస్ఓ అంటే యాపిల్ ఫోన్స్ చాలామంది ఉంటాయి, ఐఫోన్స్ ఉంటాయి చాలామంది దగ్గర, ఓకేనా? ఐఫోన్స్లో, ఐఓఎస్లో ఏ యాప్ రన్ అవుతుంది సో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా? జస్ట్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? అయితే ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు, ఇప్పుడు ఏది యూనియన్ బ్యాంక్ది ఓపెన్ చేస్తున్నాను అనమాట, ఓకేనా? సో ఆండ్రాయిడ్ యాప్ జస్ట్ క్లిక్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? డిజిటల్ రూపీ బై యూబిఐ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట, ఓకేనా? మీరు కనుక ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎట్లాగే డిజిటల్ రూపీ బై ఎస్బీఐ అని చెప్పేసి మీ బ్యాంక్ పేరు ఎంటర్ చేయండి, అలా కనిపిస్తుంది. లేకపోతే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద, అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా దాని లింక్ ఇస్తాను, అలా క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. యూనియన్ బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే ఎట్లా ఉంటుంది లోగో, ఓకే? అయితే ఇక్కడ నేను ఈ కరెన్సీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. మనం ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, యాప్లో ఎట్లా యాడ్ చేయాలి, ఎలా పే చేయొచ్చు అనే విషయాలు మీకు చూపిస్తాను, ఓకే? సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? కరెన్సీ చూసారు కదా ఎలా ఉందో, ఇలా మనకి
డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట కరెన్సీ అనేది. సో దీని మీద మనకి గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉంటుందండి. ఇది మోస్ట్ వాల్యుబుల్. ఇప్పుడు మన దగ్గర ఫిజికల్ నోట్ ఎలాగైతే ఉంటుందో అది ఎంత వాల్యుబుల్, ఇది అంతే. బట్ డిజిటల్ రూపంలో మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏంటంటే మనము ఏ బాక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి సౌండ్ బాక్స్ ఉంటాయి కదా, క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా. సో ఏ క్యూఆర్ కోడ్కైనా మీరు ఏ బ్యాంక్ అయినా, అది ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా భీమ్ యూపీఐ కానివ్వండి, ఆ క్యూఆర్ కార్డ్స్ దేనికైనా ఏ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి పే చేసుకోవచ్చు అనమాట. బట్ మనం పే చేసినప్పుడల్లా మన దగ్గర ఉన్న మనీ అనేది ఇప్పుడు 5 రూపీస్ ఉందనుకోండి, పే చేయాలనుకోండి, ఈ 5 రూపీస్ మైనస్ అయిపోతుంది అనమాట. మిగతా అమౌంట్ మనకి వాలెట్లో కనిపిస్తుంది, అంటే నోట్ల రూపంలోనే కనిపిస్తాయి. అలాగే మనకి కాయిన్స్ రూపంలో కూడా కనిపిస్తాయి అనమాట. అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. కాయిన్స్ 50 రూపీస్ కాయిన్స్, అలాగే 1 రూపీస్ కాయిన్స్ ఇట్లాగా. అంటే మనకి ఏదైతే చేంజ్ ఉందో, ఇన్ కేస్ మనం ఒక 56 రూపీస్ యాడ్ చేసాం అనుకోండి, మరి చేంజ్ అనేది కనిపించాలి కదా అక్కడ, ఓకేనా. 5 రూపీస్ నోట్ ఉంటుంది, మిగతాది 3 రూపీస్ కాయిన్స్ మనకి ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ నోట్స్ అనేవి అంటే 10 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50, 500 రూపీస్ ఇట్లా ఉంటాయి నోట్స్ అనేవి. మిగతాదంతా చేంజ్ ఇట్లా కాయిన్స్ రూపంలో ఉంటాయి అనమాట. ఓకే, చూసారు కదా. సో ఇట్లా మీరు బ్యాంక్ ఏది అనేది ఒకసారి చూసుకోండి. జస్ట్ క్లిక్ చేస్తే, ఓకేనా. మీరు iOS వాడితే iOS, ఆండ్రాయిడ్తో ఆండ్రాయిడ్. జస్ట్ మీరు ఓపెన్ చేసి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది. సో మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను డెమో చూపిస్తాను మీకు మొబైల్లో, అది ఎలా ఉంటుంది ఏంటి. యూనియన్ బ్యాంక్ కదా, సో యూనియన్ బ్యాంక్ సంబంధించింది. నా దగ్గర అయితే యూనియన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్ సంబంధించిన యాప్లో మీరు చూపిస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏముంది, చాలా సింపుల్గా ఉంటుందండి. ఏం లేదు, మీరు ఫోన్పే వాలెట్ ఎలా అయితే లాగిన్ అవుతారో, గూగుల్ పేలో ఎలాగైతే వాలెట్లో లాగిన్ అవుతారో అట్లాగే. సో యూనియన్ బ్యాంక్ నుంచి లాగిన్ అయ్యే వాళ్ళకి ఏటీఎం కార్డు ఉండాలి. లాస్ట్ 6 డిజిట్స్ ఏటీఎం కార్డు నెంబర్ అయితే అడుగుతుంది అనమాట, ఓకేనా. ఆ నెంబర్ ఇవ్వాలి. సో అలాగే మన బ్యాంక్ ఏదైతే మొబైల్ నెంబర్తో లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ మన ఫోన్లో ఉండాలన్నమాట. ఎందుకంటే అది వెరిఫై చేసుకుంటుంది అనమాట, సిమ్ని వెరిఫై చేసుకుంటుంది, ఓకేనా. ఇవి మెయిన్. ఆ తర్వాత మీరు ఒక పిన్ జనరేట్ చేసుకుంటారు, ఓకేనా. సో సింపుల్గా మీరు రిజిస్టర్ అయిపోతారు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మీ అందరూ తెలిసిందే. సో ఇదంతా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేశాను. బట్ యాప్ ఓపెన్ చేసి ఎలా వాడాలో మీకు చూపిస్తాను అంతే. ఎలా యాడ్ చేయాలి, జస్ట్ ఎలా పే చేయొచ్చు అనే విషయాలు మీకు చూపిస్తాను. ఎట్లా ఉంటుంది అసలు యాప్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ సంబంధించిన ఈ రూపే యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో మీకు చెక్ చేసుకోవచ్చు. నాది యూనియన్ బ్యాంక్ కాబట్టి నేను ఓపెన్ చేస్తానండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒక వాలెట్ అంటే ఫోన్పే, గూగుల్ పే అట్లాంటి యాప్స్లో ఎలా అయితే మీరు రిజిస్టర్ అవుతారో సేమ్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో నేనైతే ఓపెన్ చేస్తాను అప్లికేషన్ని, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మన అమౌంట్ సెండ్ చేయొచ్చు, అలా కలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే లోడ్ చేసుకోవచ్చు, అలాగే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ లోడ్ అని చెప్పేసి ట్యాప్ చేస్తూ ఉన్నాను. సో ట్యాప్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నోట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు లైవ్లో కనిపిస్తున్నాయి. చూసారా ఎలా ఉన్నాయి నోట్స్ అనేవి. మనకేంటంటే ఇవన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉంటాయి అనమాట. సో ఈ నోట్స్ని, ఈ డబ్బుని మనం ఎదుటి వాళ్ళకి చాలా సులభంగా పంపించుకోవచ్చు. సో పంపించినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ వాలెట్లోంచి అమౌంట్ తగ్గుతూ ఉంటుంది కదా. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఒక రకమైన ఫీల్, అంటే ఒక పెయిన్ కూడా ఉంటుంది అనమాట. అమౌంట్ మన జేబులోంచి వెళ్ళిపోతుంది అంటే డబ్బు సంబంధించిన విలువ అనేది మనకు తెలిసే అవకాశం అయితే దీని ద్వారా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ యాడ్ చేస్తానండి, మీరు చూసుకోండి, ఓకేనా. ఇక్కడ కాయిన్స్ రూపంలో ఉంటాయి. కాయిన్స్ మనకి యాడ్ అయినట్లయితే కాయిన్స్ కూడా మనకి ఈ విధంగా చూపిస్తానమాట. ఇక్కడ నేను ఏంటంటే ఈ దగ్గర ట్యాప్ చేసి ఒక 75 రూపీస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఒక 75 రూపీస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. నేను ఇక్కడ లోడ్ డిజిటల్ రూపీ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేశాను. ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇట్లా మనకి నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది. లోడ్ డిజిటల్ రూపీని ట్యాప్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత చెక్ చేసుకోవచ్చండి, లోడ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. సో నా బ్యాంకులో కూడా అమౌంట్ కట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను. సో బ్యాక్కి వెళ్తే కనుక ఇక్కడ మనకి వ్యాలెట్ ఉంటుంది కదా, వ్యూ వ్యాలెట్, ఓకేనా. దీన్ని ట్యాప్ చేస్తే ఇక ఇక్కడ చూడండి, ఒక 5 రూపీస్ నోట్ ఉంది, 20 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఉంది అనమాట. ఇది ఒక నోటు, ఇదొక నోటు, అంటే 75 రూపీస్ నా దగ్గర ఉందన్నమాట. సో దీన్ని మీరు చాలా సింపుల్గా మీరు ఎక్కడ కావాలంటే ఇక్కడ మనకి స్కాన్ క్యూఆర్ ఉంది, పే అని చెప్పేసి ఉందన్నమాట. ఇట్లా మనము సో ఎవరికి కావాలంటే ఎవరికి, ఏ షాప్లో కావాలంటే ఆ షాప్లోకి వెళ్ళేసి, ఓకేనా. ఎక్కడైనా మనకి క్యూఆర్ స్కాన్ ఉన్నా కానివ్వండి, లేదా పే అని చెప్పేసి చేస్తే మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదా క్యూఆర్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా, ఓకేనా. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన దగ్గర అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంటే ఇక్కడ నోట్స్ అనేవి 1 by 1 ఒక్కొక్కటి కనిపించకుండా పోతుంది.
సో దాని ద్వారా మనకు ఒక చిన్న ఫీల్ కూడా ఉంటుంది అనమాట. ఇది సెక్యూర్, చాలా సెక్యూర్. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా, బ్యాంక్ వాళ్ళే అఫీషియల్గా మనకి రన్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఎట్లాంటి ఫీర్ ఉండదు, భయం ఉండదు వీటి వల్ల. థర్డ్ పార్టీ యాప్స్ వాడుతుంటే చెప్పలేం, అది కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అనమాట. ఓకేనా. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే ఒకేసారి మనం లోడ్ చేసుకుంటే కొంతమందికి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి డేటా అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ పలానా షాప్కి ట్రాన్స్ఫర్ చేశాను, ఈ పలానా షాప్కి ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పేసి మనకి డేటా అంటే హిస్టరీ, మనం చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మన బ్యాంక్ సంబంధించింది ఎక్కువ లోడ్ అవుతూ ఉంటుంది. మనం ఎంతంత మనకి వచ్చే అమౌంట్, వెళ్ళే అమౌంట్ అక్కడ తెలియదు. కాబట్టి ఇట్లాంటి వాటి వాడామనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ అనేది మీ బ్యాంకు సంబంధించిన డేటాలో కనపడదు. ఓకేనా. దీని వరకే కనబడుతుంది ఆ ట్రాన్సాక్షన్ అనేది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దీనివల్ల. ఓకేనా. చూసారు కదా, ఇట్లా మీరు ఫుల్ సెక్యూర్గా మీ బ్యాంకు సంబంధించి అమౌంట్ అనేది ఎవరికైనా పంపించుకోవచ్చు. ఓకేనా. లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే ఇది ఆర్బీఐ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అఫీషియల్గా తీసుకొచ్చింది కాబట్టి, దాంతోపాటు మనకి బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లాంటి యాప్స్ కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు. చాలా సింపుల్గా అమౌంట్ పే చేయొచ్చు. ప్రతి ఒక్కరు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య స్కూల్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అడ్వర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.